విశాఖ నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైంది. అయితే ఈసారి భారీ ఈవెంట్స్ కు అనుమతి ఇవ్వలేదు. ముఖ్యంగా బీచ్ రోడ్ లో రాత్రి 8 గంటలకు మూసివేయనున్నారు. ఉదయం 5 గంటలకు మళ్లీ అనుమతిస్తారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, పార్క్ హోటల్ జంక్షన్, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రమాదాల నివారణ కోసం పోలీసు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. విశాఖలో న్యూ ఇయర్ వేడుకల ఆంక్షలపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. వేడుకలు జరుపుకునేందుకు విశాఖపట్నం ప్రజలంతా కూడా రెడీ అయిపోతున్నారు. మరి కాసేపట్లో నూతన సంవత్సర వేడుకలకి ఇక్కడున్న పబ్లిక్ అంతా కూడా మరి రెడీ అయ్యి ఆ నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకుంటున్నారు. అయితే విశాఖపట్నంలో పోలీసులు మాత్రం చాలా ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఇటు JN1 వేరియంట్ వ్యాప్తి ఉన్న నేపథ్యంలో ఆ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మరి ప్రమాదాన్ని నివారించేందుకు కూడా ప్రత్యేకమైన చర్యలు అంటున్నట్లుగా పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేనున్న ఈ బీచ్ రోడ్ లో రాత్రి 8 గంటల నుంచి కూడా బీచ్ రోడ్ క్లోజ్ చేస్తున్నారు. మళ్ళీ తిరిగి రేపు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి బీచ్ రోడ్ ఓపెన్ చేస్తారు. బీచ్ రోడ్ తో పాటు పార్క్ హోటల్ జంక్షన్, అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్, మరి మిగతా ఏరియాస్ అన్ని కూడా హనుమంతవాక జంక్షన్, పార్క్ హోటల్ జంక్షన్, అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అండర్ పాత్వే, బీచ్ రోడ్ లో ఉన్న అన్ని ఏరియాస్ నుంచి కనెక్టివిటీ రోడ్స్ ఏవైతే ఉంటాయో అన్నిటి నుంచి కూడా రాత్రి 8 గంటల నుంచి కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఉదయం 5 గంటలకి మళ్ళీ తిరిగి ఈ రోడ్స్ అన్నిటిని కూడా ఓపెన్ చేస్తారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్ని పూర్తి స్థాయిలో రిజిస్టర్ చేసేందుకు ప్రత్యేకమైన స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని హోటల్స్ కి కూడా నిబంధనల ప్రకారం వాళ్ళు ఈవెంట్స్ అనేవి నిర్వహించుకోవాలని ఇప్పటికే వాళ్ళతో సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హోటల్స్ లో కూడా ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించడంతో పాటు ఏదైతే వీళ్ళు ఈవెంట్స్ కి సంబంధించి డ్రింకింగ్ కానీ లేకపోతే ఇతరత్ర ఏవి కూడా అక్కడ చేయకూడదు అనేది కూడా ప్రత్యేకంగా వాళ్ళకి నిబంధనలు విధించిన నేపథ్యంలో నిబంధనల మేరకే వాళ్ళు ఈవెంట్స్ కూడా చేసుకుంటూ ఉండడానికి హోటల్స్ అన్ని కూడా సిద్ధమయ్యాయి. భారీ స్థాయిలో విశాఖపట్నంలో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతాయి. కానీ ఈసారి మాత్రం చాలా రిస్ట్రిక్షన్స్ ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రమాదాల నివారణ కోసం అయితే మాత్రం పోలీసులు చాలా యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకుంటున్నారనే చెప్పాలి. ఎక్కడికక్కడ మొత్తం అంటే ట్రిపుల్ రైడ్స్ కానీ లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్స్ కానీ ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ కేసెస్ కానీ ఎవరైనా ఇలాంటి వాటిల్లో కనుక పట్టుబడితే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకునేదానికి కూడా పోలీసులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు అన్ని స్టార్ హోటల్స్ ముందు, పబ్స్ ముందు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్స్ ని కూడా పెట్టడానికి ఆ టీమ్స్ ని కూడా రెడీ చేశారు. రాత్రి 8 గంటల నుంచి కూడా తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ఈ టీమ్స్ అన్ని కూడా అక్కడ వర్క్ చేస్తాయి. బయటికి ఎవరైనా మితిమీరిన మద్యం సేవించి వస్తే కనుక వెంటనే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ ని రద్దు చేయడంతో పాటు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలకు కూడా పోలీసు ఆంక్షలు అయితే ఉన్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక విశాఖపట్నంలో న్యూ ఇయర్ వేడుకలకి అందరూ కూడా రెడీ అవుతున్నారు. అయితే ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ అంటే వాళ్ళ అపార్ట్మెంట్స్ లో కానీ లేకపోతే వాళ్ళు చిన్న చిన్న ఈవెంట్స్ కి సంబంధించిన ప్లేసెస్ లో కానీ ఈవెంట్స్ నిర్వహించుకోవచ్చు. అందరూ కూడా సోషల్ గ్యాదరింగ్ కూడా కొంత చూసుకుని చేయాలి అన్నది ఆంక్షలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఏది ఏమైనా కూడా ఈ న్యూ ఇయర్ ని అందరూ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రమాదాలు జరగకూడదు, అలాగే ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని జరుపుకోవాలి అని చెప్పి మరి అధికారులు సూచనలు చేస్తున్నారు. ఆ విధంగా పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ప్రమాదాలు జరిగితే దానివల్ల బాధపడేది పబ్లికే. మరోవైపు ఈ JN1 వేరియంట్ వ్యాప్తి కూడా ఉన్న నేపథ్యంలో సోషల్ గ్యాదరింగ్స్ కూడా తగ్గించుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకొని హ్యాపీగా ఆ సెలబ్రేషన్స్ లో అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. అలాగే రేపు రాబోతున్న కొత్త రోజుకి కొత్త వెల్కమ్ అని చెప్తూ కోటి ఆశలతో మనం కొత్త న్యూ ఇయర్ ని వెల్కమ్ చేయాలి. ఈ విధంగా ఒక ప్లానింగ్ అనేది పక్కా ప్లానింగ్ తో సెలబ్రేషన్స్ కి వెళ్ళాలి అన్నది అధికారుల నుంచి వస్తున్న సూచనలు. ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇటు అధికారులు ఎంతైతే పబ్లిక్ బీ అలర్ట్ అని చెప్తున్నారో అవన్నీ కూడా మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కూడా ఈ న్యూ ఇయర్ కి మనం సెలబ్రేషన్స్ చేసుకుంటూ రాబోతున్న కొత్త న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM TV.